మిత్రులారా నమస్తే. తంగలాన్ సినిమా చూశానండి ఈరోజు. పారంజిత్ మీద ఉన్న ఆశ, ఆయన మీద ఉన్న ప్రేమ, అతను తప్పనిసరిగా ఏదో ఒక గొప్ప విచిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో చేయబోతున్నాడు అనేటటువంటి ఒక గొప్ప నమ్మకం నన్ను రిలీజ్ రోజునే ఆ సినిమాకి వెళ్ళేటట్టు చేసింది. ఇంకొకటి విక్రమ్, గొప్ప నటుడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటి ఆసక్తి కూడా ఉందన్నమాట. మొత్తానికి సినిమా చూశాను మిత్రులారా. ఒకసారి అయితే ఈ సినిమా తప్పనిసరిగా అందరూ చూడాలి. ఒకటి ఏమిటి అంటే విక్రమ్ ఎంత గొప్ప నటుడో ఒకే ఒక్క ఉదాహరణగా చూపించడానికి ఈ సినిమాలో అతని నటన నిలిచిపోతుంది. పీక్స్కి వెళ్ళింది అతని నటన. పాత్రలో ఒదిగిపోయాడు. అతని వేషం, అతని భాష, అఫ్కోర్స్ అది తమిళంలో వచ్చిన తెలుగు డబ్బింగ్ కూడా చాలా నేటివిటీతో కూడుకున్నటువంటి వాళ్ళ ఆ జాతికి అనువుగా ఉండేటటువంటి యాస పెట్టి చేశారు. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాని మీరు ఒక బాహుబలితోనో ఒక కల్కితోనో ఇట్లా పోల్చుకొని సినిమా చూశారంటే డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఎందుకు ఈ సినిమాని ఒక్కసారైనా చూడమంటున్నానంటే, పారంజిత్ పట్ల నాకున్న నమ్మకం ఏదో ఒక గొప్ప విచిత్రం చేయబోతాడు అనేటటువంటి నమ్మకం ఏమిటంటే అతని కమిట్మెంట్, అతనిలో ఉన్నటువంటి దళిత్ కాన్సెప్ట్ పట్ల అతని ప్రేమ, అతని కమిట్మెంటు అంత గొప్పది. గతంలో ఆయన తీసినటువంటి కాలా సినిమా కానీ, కబాలి కానీ, ఈ అతని నేపథ్యం చూసినప్పుడు ఈ దేశంలో అణగారిన వర్గాలలో ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి మూలవాసులు, వాళ్ళు ఎలాగా అంటే ఈ భూమిని ఏలినటువంటి వాళ్ళు, ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగినటువంటి వాళ్ళు, ఈ భూమికి అసలు సిసలైనటువంటి వారసులు వాళ్ళు భూమి లేని వాళ్ళు అయిపోయారు, కడు పేదలైపోయారు. వాళ్ళు తమ భూమిలో తామే బానిసలుగా బతికేటటువంటి ఒక దారుణమైన, విపత్కరమైన, విషాదమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళ పట్ల సానుకూలత, వాళ్ళ పట్ల ఒక అద్భుతమైనటువంటి సానుభూతితో కూడినటువంటి చారిత్రక అవగాహనతో, సామాజిక అధ్యయనంతో కూడుకున్నటువంటి గొప్ప దృక్పథం పారంజిత్లో ఉంది. కాబట్టి అతను ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రోజున తప్పనిసరిగా ఒక మ్యాజిక్ చేయబోతున్నాడు, ఒక క్లాసిక్ని మనకు అందిస్తాడు అనేటటువంటి నమ్మకం ఉంది. ఈ సినిమా గురించి కూడా గతంలో కొన్ని వార్తలు కూడా నేను చదివాను కాబట్టి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. ఆ నమ్మకమే. అయితే ఈ నమ్మకం నీకు బలపడిందా, నమ్మకం పోయిందా ఈ సినిమా చూసిన తర్వాత అని మీరు ఎవరైనా అడిగితే నమ్మకం బలపడిందనే చెప్తాను. తప్పనిసరిగా ఏదో ఒక రోజు అతను కొన్ని అద్భుతాలు అయితే సృష్టిస్తాడు. ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడు? ఈ దేశంలో అసలైనటువంటి సిసలైనటువంటి మూలవాసుల కథలన్నీ కూడా మన శ్రీశ్రీ అన్నాడే, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం అన్నాడే శ్రీశ్రీ. అట్లాంటి కథలన్నీ కూడా తవ్వి తీస్తాడని, ఒకటి తవ్వి మన ముందు రీళ్లుగా కుప్పలు పోస్తాడని చెప్పి ఒక గొప్ప ఆశ ఉంది. అలాంటి వాళ్ళు ఇంకా వస్తారు, ముందు వస్తారు, అనేక మంది రావచ్చు. కానీ పారంజిత్ పట్ల ఆ విశ్వాసము, ఆ నమ్మకం బలపడింది. ముందే చెప్పాను నేను, మీరు పెద్ద స్టార్ హీరోలు, పెద్ద బడ్జెట్లు, 100 కోట్ల బడ్జెట్లు అట్లాంటి సినిమాలతో పోల్చుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ సినిమా కూడా
చాలామంది నిర్మాతలు ఉన్నారు ఈ సినిమాలో. పారంజిత్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. 100 కోట్ల నుంచి 150 కోట్ల దాకా పెట్టుబడి పెట్టి తీశారు. చాలా గట్టి ప్రయత్నమే చేశాడు పారంజిత్. దీనికి తగినట్టుగా ఒక స్టార్ హీరో విక్రమ్ని కూడా పెట్టుకున్నాడు. ఆ విక్రమ్ యాక్షన్ కోసమైనా సరే, పారంజిత్ దళిత్ కాన్సెప్ట్ పట్ల మీకు ఏ అభిమానం లేకపోయినా, విక్రమ్ యాక్షన్ ఆ పాత్రలో ఎలా జీవించాడో మీరు ఒక్కసారి చూడడానికైనా ఈ సినిమా చూడవచ్చు. ఇందులో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్పను, ఏదో ఒకటి రెండు చెప్తాను. కానీ ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ని మాత్రమే చూడడానికి నేను వెళ్ళాను. కాబట్టి యాజ్ ఏ హోల్ సినిమాగా ఇది ఫెయిలా సక్సెస్సా అనేటటువంటిది కూడా మనం పెద్దగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈ వీడియో ఎండింగ్లో నేను కొన్ని విషయాలు దానికి సంబంధించి కూడా చెప్తాను. ముఖ్యంగా ఈ సినిమా కథకు వచ్చేసరికి ఏమిటంటే, బ్రిటిష్ కాలంలో కోలార్ గోల్డ్ మైన్స్లో అక్కడ ఆ వర్కర్స్ పడినటువంటి బాధలు గాథలు, ఇది నేపథ్యం. ఇప్పటిది కాదు. కానీ ఒక దృక్కోణం ఉన్నటువంటి వాడు, ఒక భావజాలం ఉన్నటువంటి వాడు, ఈ దేశంలో ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది, సామాజికంగా ఏం జరిగింది, ఎవరు అసలైనటువంటి ఈ భూమి పుత్రులు, ఎవరు ఈ భూమి మీద నిజమైనటువంటి వారసత్వ హక్కులు కలిగినటువంటి వాళ్ళు, ఎవరు నిజమైనటువంటి ఆ హక్కులు కలిగినటువంటి వాళ్ళు ఎలాగా దీనులుగా, హీనులుగా, బానిసలుగా మారిపోయారనేటటువంటి చారిత్రక అవగాహన, హిస్టారికల్ స్టడీ ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా ఏ కథను పట్టుకున్నా ఆ రూట్కే వెళ్తాడు, అదే చూపిస్తాడు. సో దళిత్ ప్రైడ్ పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రైడ్ తమది కూడా అని భావించేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా పారంజిత్ సినిమాని గుండెలకు హత్తుకుంటారు. సో ఈ సినిమాలో కూడా ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆ గోల్డ్ బంగారం కోసం అన్వేషణ, మెకన్నాస్ గోల్డ్ నుంచి మనం చూసాము. నాకు మెకన్నాస్ గోల్డ్ సినిమా కూడా గుర్తుకొచ్చింది ఈ సినిమా చూస్తూ ఉంటుంటే, అఫ్కోర్స్. కానీ ఇక్కడ బంగారం ఏమిటి? బంగారం అంటే భూమే. ఆ భూమి మీద తమ ఆధిపత్యాన్ని కోల్పోయి, తమ పట్టు కోల్పోయి, తమ వారసత్వాన్ని కోల్పోయి, ఆ భూమిలోనే వాళ్ళు బానిసలుగా ఏ విధంగా మారిపోయారు దళితులు అనేటటువంటిది ఒక సూత్రప్రాయంగా కథ తీసుకున్నాడు. దళితుల చరిత్ర పట్ల, సామాజిక చరిత్ర పట్ల, వాళ్ళ దోపిడీ పట్ల, ఈ దేశంలో మూలవాసులు ఎవరు ఏమిటి అనేటటువంటి ఒక చారిత్రక అవగాహన లేకపోతే ఈ సినిమాని కొంచెం ఇంటర్నల్గా ఉన్న ఆ థ్రెడ్ని పట్టుకోవడం కొంచెం కష్టం అవుతుందన్నమాట. కానీ ఆ గనుల్లో ఆ బంగారం కోసం అన్వేషించడం, ఈ బానిసలుగా అందరినీ, దళితులందరినీ కూడా తీసుకెళ్ళి ఆ బ్రిటిష్ దొరలు వాళ్ళని పీడించడం, ఆ బంగారం తవ్వడం కోసం, కొండల్లో తవ్వడం కోసం వాళ్ళు చేయడం, ఆ పోరాటం, అక్కడ నిజంగా నాగజాతి ఎవరైతే నాగజాతి వాళ్ళు ఆ భూమిని, ఆ బంగారపు గనుల్ని కాపాడుకుంటున్నారో వాళ్ళ మీద పోరాటం, ఆ పోరాట దృశ్యాలు, ఆ జిఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా చాలా బాగానే తన ప్రతిభకు పట్టం కట్టే విధంగానే పారంజిత్ చేశాడు, చూపించాడు. వాటికి అనుగుణంగా మొత్తం స్టోరీ అంతటికి కూడా చాలామంది యాక్టర్లు ఉన్నారు. కానీ మెయిన్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ మనకి విక్రమే సీన్ మీద కనిపిస్తూ ఉంటాడు. సో అతని నటనలో మనం మెస్మరైజ్ అయిపోతూ ఉంటాం, లీనమైపోతాం. ఫస్ట్ హాఫ్ అసలు తెలియదు, చాలా అమేజింగ్గా ఉంటుంది, ఏదో జరుగుతుంది అనేటటువంటిది. కానీ ఇక్కడ ఒక విషయం, ఎవరి నాగజాతి, ఏమిటి కథ, బుద్ధుడు ఏమిటి, అక్కడ బుద్ధుడి విగ్రహం ఏంటి, ఒక బ్రాహ్మణ పురోహితుడు ఆ బుద్ధుడి విగ్రహాన్ని తల నరికేయమంటాడు, అతని శాక్యముని అంటాడు. దీని అంతటికీ ఇదిగో ఆ శాక్యముని కారణం, ముందు అర్జెంటుగా రాజా ఆ తల నరికేయి, ఆ శాక్యముని తల నరికేయి అంటాడు. ఆ నరికేసిన తలని వెతికి మళ్ళీ ఈ దళితులు ఆ గనుల తవ్వకాలు, బంగారం కోసం జరిగేటటువంటి అన్వేషణలో ఆ తలని మళ్ళీ కనుగొనడం, ఆ తలను తీసుకువెళ్ళి ఆ మొండం, ఆ విగ్రహం మొండానికి పెట్టడం, తర్వాత మళ్ళీ నాగజాతితో మళ్ళీ పోరాటం, తర్వాత మళ్ళీ వీళ్ళు
మనం మన జాతితోనే పోరాడుతున్నాం అని తెలుసుకోవడం ఆ హీరోగా ఉన్నటువంటి విక్రమ్, అతనే తంగలాన్ అంటే సన్ ఆఫ్ గాడ్ అంట, దైవపుత్రుడు అని అర్థమట. సో ఇవంతా కూడా నాటకీయంగా జరిపిస్తున్నటువంటి ఈ మొత్తం కథలో సూత్రబద్ధంగా ఉన్నటువంటిది దళితుల యొక్క పూర్వ చరిత్ర. వాళ్ళు ఈ దేశంలో మూలవాసులు ఎవరంటే వాళ్ళు నాగజాతి సంతతి అని, వాళ్ళే సర్వాధికారాలు ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఈ భూమిని కోల్పోయారని, ఈ భూమిని తిరిగి సంపాదించుకోవడమే వాళ్ళు తమ జాతితో తాము మమేకం కావడం అని, తమ జాతికి అసలు సిసలైనటువంటి దేవుడు ఎవరు, మహావిష్ణువో శివుడో లేదా బ్రహ్మో ఇట్లాంటి వాళ్ళు కాదురా, శాక్యముని, గౌతముడు, సిద్ధార్థుడు అతడే బుద్ధుడు అని. ఆ బుద్ధుడు దళిత జాతుల్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి దేవుడని, ఆ దేవుడి తల ఇక్కడ ఈ దేశంలో నరికేశారని, అంటే బౌద్ధాన్ని నాశనం చేశారని. ఎవరు నాశనం చేశారు? ఏ పురోహిత వర్గాలు తమ ఉనికి కోల్పోతామో బుద్ధుడి వల్ల అనుకుని భయపడ్డారో, ఆందోళన చెందారో వాళ్ళు బుద్ధుడిని సర్వనాశనం చేశారని. తల నరకడం అంటే అదనమాట. అంత సింబాలిక్గా ఉంటుంది. ఈ చరిత్ర అంతా తెలియకపోతే ఈ సినిమాతో మీరు అటాచ్ కాలేరు, కనెక్ట్ కాలేరనమాట. సో ఈ ఘటనలన్నీ కూడా ఇంటర్నల్గా చూపించుకుంటూ ఒక మ్యాజిక్ చేస్తూ చాలా ఆర్డినరీ ఆడియన్స్ని కూడా ఆకట్టుకునేటటువంటి కొన్ని గ్రాఫిక్స్తో కూడినటువంటి కొన్ని విచిత్రాలు చేయడానికి పారంజిత్ చాలా కృషి చేశాడు, కొంచెం కష్టపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ నేను ముందే చెప్పాను మీకు, కథలో ఆ నేపథ్యం గురించి తెలియాలి. ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల చరిత్ర ఏమిటి, బుద్ధుడేంటి, బుద్ధుడికి ఈ మూలవాసులకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, భూమికి మూలవాసులకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, భూమికి మూలవాసులకి ఉన్న సంబంధం ఎలా తెగిపోయింది, మళ్ళీ ఆ సంబంధాన్ని కలుపుకోవాలంటే వాళ్ళు తమ జాతి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాము అనేటటువంటి నేపథ్యాన్ని ఎలా తెలుసుకొని తమ జాతికి సంబంధించినటువంటి చైతన్యాన్ని, ఆ వీరత్వాన్ని ఎలా పొందాలి, అసలు సిసలైనటువంటి వీరులు మనవరా అని చెప్పేసి వాళ్ళు ఆ స్పృహని ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఈ డైరెక్టర్ పారంజిత్ ఎక్కడ చెప్పకుండా కథలో ఇంటర్నల్గా పెడతా ఉంటాడనమాట. సో ఆ స్పృహ, ఆ చైతన్యం, ఆ సామాజిక చారిత్రక పరిశీలన, అవగాహన ఉంటే తప్పనిసరిగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. అది లేకపోతే మామూలు సినిమాలతో పోల్చుకొని, మామూలు హీరోయిజంతో పోల్చుకొని, మామూలు రొమాంటిక్ సాంగ్స్ కోరుకొని, కొన్ని చమత్కారాలతో కూడినటువంటి డైలాగులు ఇట్లాంటివి, ఫక్తు సినిమాటిక్ సన్నివేశాలు ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఆటోమేటికల్లీ యూ విల్ బీ డిసప్పాయింటెడ్. కానీ ఒక స్పృహ ఉండి, ఒక చైతన్యం ఉండి, సామాజిక అవగాహన ఉంటే తప్పనిసరిగా ఈ సినిమా మీకు నచ్చుతుందన్నమాట. ఏది ఏమైనా పారంజిత్ పట్ల ఇంకొంచెం నమ్మకం, ఇంకొంచెం ఆశ పెరిగింది తప్ప ఈ సినిమా చూస్తే తరగలేదు. విక్రమ్ యాక్షన్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మిగిలినటువంటి చాలామంది అక్కడ నటులు అందరూ బాగానే చేశారు. ఈ సినిమాని మాత్రం తప్పనిసరిగా ఏ సినిమాని మనసులో పెట్టుకోకుండా తంగలాన్ సినిమా అయితే చూడండి. ఈ దేశ మూలవాసుల కోసం చూడండి, వారికి ఉన్నటువంటి హక్కుల కోసం చూడండి, ఆ హక్కులు ఏ విధంగా కోల్పోయారో చూడండి, ఆ కోల్పోయినటువంటి వాళ్ళు తమ భూమిలోనే తాము బానిసలుగా ఎలా మారిపోయారో చూడండి. అలాగే ఆ బానిసల కోసం ఉద్ధరించడానికి పుట్టినటువంటి దేవుడు గౌతముడు వాళ్ళకి కాకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడండి. మళ్ళీ ఆ గౌతముణ్ణి మళ్ళీ ఈ గడ్డ మీద కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారో చూడండి. ఇవన్నీ చూడడం కోసం తంగలాన్ సినిమా ఒక్కసారైనా తప్పనిసరిగా చూడండి. చూస్తే ఈ దేశం పట్ల, ఈ దేశ చరిత్ర పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన కేవలం ఒక పునాది మాత్రమే. మరింత అవగాహన పెంచుకోవడానికి ఇది కొంత పునాది వేస్తుంది. అందుకే మిత్రులారా, నేను పారంజిత్కి సాల్యూట్ చేస్తున్నాను, విక్రమ్కి ఇంకోసారి సాల్యూట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. తంగలాన్ సినిమా మాత్రం మీరు తప్పనిసరిగా చూడండి. చూసిన తర్వాత నా వీడియో పట్ల మీరు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.